ఫ్రెండ్స్, మొక్కల్లో ఎప్పుడైనా ఈ ఆకులు ఇలాగ స్టంటెడ్ గ్రోత్ రావటము, లేకపోతే ఇలాగ కర్లీ కర్లీ అయిపోవటము, చిగుళ్ళన్నీ ముడుచుకుపోవటము, తర్వాత ఆకులు చివర్లు ఇలాగ కాలిపోయినట్టుగా ఎండిపోయినట్టుగా పౌడరీగా అయిపోవడము, మొక్క మొదల్లో స్టార్టింగ్ నుంచి లీవ్స్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ చిగుర్లు మాత్రమే ఇలాగా టర్న్ అయిపోయినట్టుగా కర్ల్ అయిపోయినట్టుగా, అలాగే పేల్గా ఉండటం, లైట్ కలర్లో ఉండటం, అలాగ ఉంటే ఏంటంటే ప్లాంట్స్లో కాల్షియం డెఫిషియన్సీ ఉన్నట్టు లెక్క. కాల్షియం డెఫిషియన్సీ ఉంటే ఏమవుతుందంటే ఈ ప్లాంట్స్ అసలు సరిగ్గా ప్రాపర్ క్వాలిటీ ఫ్రూట్ ప్రొడ్యూస్ చేయలేవు, సరి అయిన ఫ్లవర్స్ రావు, అలాగే చిగుళ్ళన్నీ ముడుచుకుపోతూ ఉంటాయి కదా, ఫ్లవర్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి ఇంకా ఫ్రూట్స్ కూడా రావన్నమాట. ఇవన్నీ కారణాలు ఏంటంటే ప్రాపర్ టైంకి వాటర్ ఉండకపోవటము, లేదా వాటరింగ్ సరిగ్గా ఉండకపోవటము, అంటే తక్కువ ఉండటము, సాయిల్ నుంచి అబ్జార్ప్షన్ తక్కువైపోతుంది అన్నమాట కాల్షియము ప్లాంట్కి, అందుకనే ఈ కాల్షియం డెఫిషియన్సీ వస్తుందన్నమాట. అలాగే బ్లాసమ్ ఎండ్ రాట్ అంటే ఫ్రూట్స్ ఉంటాయి కదా, టొమాటోకి ఎక్కువగా కనిపిస్తుంటాయి, ఫ్రూట్స్ కిందన ఇలాగా బ్లాక్ కలర్లో డార్క్ కలర్లో అయిపోవటము అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. దీన్ని బ్లాసమ్ ఎండ్ రాట్ అంటారనమాట. ఇది కాల్షియం డెఫిషియన్సీ ఉంటే వస్తుందన్నమాట. సో ఇవన్నీ ఈజీగా నివారించుకోవచ్చు. అయితే కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు చాలా రకరకాలుగా మనము దాన్ని లోటు తీర్చొచ్చు అనమాట. సింపుల్ అండ్ బెస్ట్ రెమెడీ ఏంటంటే సున్నము అనమాట. చాలా ఈజీగా మనకు ఒక 5 రూపాయల్లో ఈ డబ్బా దొరికిపోతుంది. ఈ సున్నము మనం పాట్స్లో పౌడర్ రూపంగా వేసుకోవచ్చు, లేదా అంటే లిక్విడ్ రూపంగా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ పౌడర్ రూపంగా వేసుకోవాలని అనుకుంటే ఇప్పుడు ఈ ఒక 9 ఇంచెస్ పాట్ ఉంది అని అంటే దానికి ఒక చిన్న స్పూను లేకపోతే 1/4 స్పూను అలా సాయిల్లో మిక్స్ చేసి, లేకపోతే వేరే ఫర్టిలైజర్స్లో మిక్స్ చేసేసి అది వేసేసేయచ్చు పౌడరు. అలా వేసుకొని వాటర్ వేసేయచ్చు.